టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఊటీలో స్టే చేసిన రిసార్ట్ టూర్ అన్నమాట. రిసార్ట్ అయితే ఏకదమ్ ఉంది కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఇక మేము కూడా యూట్యూబ్లో ఇన్స్టాలో ఆ రీల్స్ ఏదో చూసి ఇక దానికి వెళ్ళాం డైరెక్ట్ దిగినాక. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. ఇవి బేసికలీ ఫస్ట్ ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే ముందు స్టే చూసుకొని వెళ్ళండి. అది ఎక్కడికైనా సరే. అక్కడ మనం వెళ్ళాక లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది, అది ఇది తొక్క తోలు, టైం వేస్ట్ అయితే చాలా. ఫస్ట్ అది చూసుకొని వెళ్ళండి. బికాజ్ మాకు అలానే టైం వేస్ట్ అయింది. సో చెప్తున్నా, ఇది చూస్తే ఎలా ఉంది రిసార్ట్ చిన్నగా, కానీ అందులో స్టే చేసే వాళ్ళు మ్యాక్స్ అండ్ మ్యాక్స్ 100 ఎబోనే ఉంటారు అనుకుంటా. ఇక ఎక్కడ చూసినా మనుషులే ఉన్నారు నైట్ అయితే. ఇక పొద్దున ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. కానీ అంత చలినా కానీ నైటే తిరుగుతున్నారు అసలు ఇక్కడ ఇవన్నీ కూర్చోడానికి టేబుల్స్ అలా అవన్నీ ఉన్నాయా ముందు, కానీ అసలు వాము కూర్చునేంత లేదు. అలా పట్టుకుంటే ఏదో ఐస్ పట్టుకున్నట్టే ఉంది అసలు. ఏదైనా సరే చూడండి అసలు ఆ ఫాగ్ ఎలా వెళ్తుందో. ఈ రిసార్ట్ పేరు వచ్చేసి గోస్ట్ టాప్స్. చాలా బాగుంది రిసార్ట్. అండ్ ఇక ఇలా వెళ్తే ఇది ఎంట్రెన్స్ దాంది, కానీ నేను లోపల ఏం తీయలేదు. ఇక బయట అంతా చూపిస్తున్నా ఎలా ఉంది ఏంటి అని. ఇక ఇంకొక సైడ్ ఏమో ఇది గ్రీనరీ ఉంది అంతా మంచిగా. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కవర్లు వేసి ఉన్నాయి కదా, కనిపిస్తుంది కదా, ఇదేమో స్మోక్ చేసే ఏరియా. ఒక్కసారి కూర్చుందాం అనుకున్నా కూడా ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు ఖాళీ ఉంది కానీ ఇప్పుడు ఫుల్ చలి ఉంది. పొద్దున్నే ఎవరు కూర్చుంటారు అక్కడికి వెళ్ళి. అండ్ ఇవన్నీ కూర్చోడానికి పెట్టారు కానీ అసలు నేనైతే ఏం కూర్చోలేదు అసలు. అక్కడ అమ్మ ఎంత చలి ఉందంటే ఆ రూమ్ నుంచి బయటికే రాబుద్ది అవ్వట్లేదు, అంత చలేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమో ఇక అలా ముందుకు వెళ్తే ఇవన్నీ సీటింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది వర్క్ కూడా చేసుకుంటున్నారు వచ్చి. ఇక్కడ డాగ్స్ ఉన్నాయి. ఆ డాగ్స్ చూడండి నన్ను చూస్తే తిప్పుకుంటూ అంత చండాలంగా ఉన్నాయండి నా ఫేస్. అండ్ దెన్ నెక్స్ట్ ఇటు కూడా ఇల్లు అయితే మంచి యూనిక్గా ఉన్నాయి అసలు. యూనిక్గా మీన్స్ మనలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం లేవు ఇక్కడ, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇక అవి క్యాబేజ్ అవంతా అది. అండ్ అమ్మో చేయితో వణికిపోతున్న పాపం. ఇక తర్వాత అసలు ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసినన్ని చెట్లు, ఫ్లవర్స్, బాబోయ్ అసలు లైఫ్లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తానో లేదో అనిపిస్తుంది నాకైతే. ఇంకా అవన్నీ ఫ్లవర్స్ ఇది చూడండి, ఏదో కొత్తగా ఉంది. అది ఫ్లవరో లేదా ఏ ప్లాంట్ అసలు ఏం అర్థం అవ్వలేదు నాకు. అది అలా ఉంది. ఇంకా సో క్యూట్గా ఉందని తీసా వీడియో. చూడండి అన్ని ఫ్లవర్సే ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. వావ్, నేను ఇంకా కొన్ని ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నా చెప్పాలంటే ఇక్కడ నుంచి. అసలు బయట కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇక వెనకాలేమో ఇలా ఉంది. మా ఫ్రెండ్స్ అంటున్నారు ఈ ప్లేస్ నేను వాడుకున్నంత ఎవరు వాడుకోలేదేమో అని అంటున్నారు. నేనేంటి జస్ట్ గెట్ రెడీ విత్ మీ అని 2 షార్ట్స్ ఏమో తీసా అంతే కదా, దానికి అలా అంటున్నారు. ఇక నైట్ అది క్యాంప్ ఫైర్ వేస్తారు అని అన్నారు, కానీ వేసారో లేదో తెలియదు. బయట తిరిగి ఆ చలికి అసలు నైట్ అయితే బయటికి రాలేదు. ఎవరి బెడ్ వాళ్ళు ఎక్కి పడుకునేసరే. ఇంకా మేము తీసుకుంది కాటేజెస్ లాగా అన్నమాట. అందరూ షేర్ చేసుకుని ఉంటారు, 6 మెంబర్స్ 8 మెంబర్స్ అలా. నేను చలితో వణికిపోతున్నా. ఇది ఫైనల్ వ్లాగ్ అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.